100 రోజుల సుపరిపాలన పూర్తి చేసుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు వారి ఎంటైర్ క్యాబినెట్ కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్నో ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ అనుకోని విపత్తులు ఎదురైన వాటిని సమర్థవంతంగా అధిగమిస్తూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు దూసుకువెళ్తున్న మీ కార్య దక్షతకు భగవంతుడు మరింత బలం చేకూర్చాలని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను. In the first 100 days of Sri Chandrababu Naidu Garu's governance, Andhra Pradesh has seen some positive steps towards progress. Having seen the sports development in Hyderabad in the early days of my career, particularly events like Afro-Asian Games in 2003, I am really excited about the potential for similar growth in Andhra Pradesh. I look forward to contributing to the state's sports development in the coming years. అమ్మ, ఈ రోజున తిరుమల తిరుపతి లడ్డు అంటే ఎంతో ఇష్టపడతాం. దానిలో జంతువులకు సంబంధించిన ఆయిల్స్ కలిపారు అని చెప్పి మనం ప్రసాదం కొంచెం పెట్టినా కూడా స్వామి అక్కడి నుంచి మనకి ప్రసాదం పెట్టారని ఎంతో సంతోషిస్తాం. ఇలాంటి విషయాన్ని మనం అందరూ కూడా ఖండించాలి. ఎందుకు అలా జంతువుల ఆయిల్ వేయాలి? మనకి ఎంత ప్యూర్ గా ఆవుల నెయ్యితోటి మనం చేసి ఇంత ప్రసాదాన్ని చేసుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళని పట్టుకుని కంపల్సరిగా శిక్షించాలి. ఆ ప్రసాదాన్ని మనం ఎంతో పవిత్రంగా చూసుకుంటాం కాబట్టి స్వామివారి ప్రసాదం దగ్గరకు వచ్చినా స్వామి మనకి పంపించాడని చెప్పి ఆశీర్వచనం తీసుకుంటుంటాం. జంతువుల ఆయిల్ వేస్తే గనక వాళ్ళని కఠినంగా శిక్షించాలి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనమే కాపాడుకోవాలి. నేను లాస్ట్ 3 years కంటిన్యూగా నేను తిరుపతి వెళ్ళాను. అక్కడ భోజనాలు కానీ లడ్డూలు కానీ అదైతే ఏం బాగాలేదు. ఇంటికి వచ్చేటప్పటికే లడ్డు పాడైపోయింది. ఇప్పుడు నేను లాస్ట్ 3 days బ్యాక్ ఒక లడ్డు తిన్నాను. అదైతే చాలా బాగుంది. అంతకుముందు ఎలా ఉండేదో 5 years బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని అనిపించింది. నాకైతే ఇప్పుడు ఈ జంతువుల నూనెతో అలా ఆయిల్తో చేయడం అనేది చాలా తప్పు కాబట్టి అలాంటి చేయకూడదు, అపచారము అలాంటి తప్పు చేయకూడదు. అలాంటి చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. ఇంత మంచి గుడి మన ఆంధ్రాలో ఉంది అనేది మనం గర్వించదగ్గ విషయము. అలాంటి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళని శిక్షించాలి కదండి, 100% శిక్షించాలి. పాలక మండలి సభ్యులు అందరినీ మార్చేశారు కదా, మార్చిన తర్వాత ఇప్పుడు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మెగా డిఎస్సి పోస్టులు భర్తీ చేశారు. అలాంటి వికలాంగులకి సహాయం చేసినాడు మా చంద్రబాబు గారి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వద్దు అన్నాము, రద్దు చేశారు. 5 రూపాయలకే భోజనము ఆకలి తీరుతున్నారు. 1000 రూపాయలు పెన్షన్ పెంచి 4000 ఇస్తున్నారు. 3 నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తులు 1వ తారీఖున జీతం తీసుకుంటా ఉన్నారు. మా రైతులకి చాలా ఆశాజనకంగా ఉంది. పంచాయతీలకి కావాల్సిన నిధులు కేటాయించారు. అనుకోకుండా వరద నీరు కాలనీ మొత్తం వచ్చి ముంచెచ్చేసరికి మేము చాలా భయపడ్డామండి. కానీ మాతో పాటు మంత్రులు, అధికారులు అందరూ 10 రోజులు నిద్రాహారాలు మాని మాకు సాయం అందించారు. ముఖ్యమంత్రి గారితో సహా మాకు అందరూ అండగా ఉన్నారు. అందుకే ఇది మంచి ప్రభుత్వం. 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 అందుకే ఇది మంచి ప్రభుత్వం.